వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నాం. మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. పెడపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఖరీఫ్ సీజన్ ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శాసనసభ్యురాలు మరి పుట్టుపర్తి నియోజకవర్గానికి ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకొద్దామన్న ఆహర్నిషులు అక్కడ అసెంబ్లీలో కావచ్చు, ఏ సెక్రటరీలో ఏ ఆఫీస్లో పోయినా ఫస్ట్ ఎవరిది ఉంటుందంటే రిజిస్ట్రేషన్ సింధూరారెడ్డి గారికి ఉంటుంది. ఎక్కడ ఏమైనా నాకు కావాలి, ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీకి కావాలని ఎప్పుడూ ముందుంటుంది మా సోదరు సింధూరారెడ్డి గారికి. అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు మన రాష్ట్రంలో పెద్దపీట వేసింది అన్న నందమూరి తారక రామారావు గారే. అదే స్ఫూర్తితోనే మన రీజనల్ లీడర్ మాన్య శ్రీ చంద్రబాబు సాగునీరు లేవు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ రతనాల సీమ ఎడారిగా మారిపోతా ఉంది అని తెలుసుకొని ఆ రోజుకే తెలుగు ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే ఒక పక్క చెరువులు అనుసంధానం కావచ్చు, మరి కృష్ణా జలాలని రాయలసీమకు తెచ్చిన అప్పటి హీరతుడు మన చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తాగునీరు లేవు, సాగునీరు లేవు. గతంలో రీజనల్ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎత్తిపోతల పథకం కావచ్చు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు హెచ్ఎంఎస్ ద్వారా మనం సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితమైన విషయం తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనకి అడిగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు పెద్దపీట వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇందాకే కేసులో ఆయన చెప్పారు, నిజంగా చాలా మంచి మెసేజ్ అది. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్న టెక్నాలజీ ఈరోజు రైతులకు పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు అగ్రికల్చర్ కూడా పనిముట్లు అసలు మనకు స్ప్రింక్లర్లు డ్రిప్పులు తెచ్చింది ఘనత విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు రైతన్నలు? గతంలో ఎప్పుడైనా చూసారన్నా మీరు స్ప్రింక్లర్లు డ్రిప్పులు చూసారా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదా? చంద్రబాబు ఈ రోజు డ్రిప్ లేని తోట లేదు, స్ప్రింక్లర్ లేని తోటే లేదు. మరి ఈ రోజు పెద్దమ్మ ఇక్కడ చూడు మేడం, ఇది చూడండి మేడం, ఇది చూడండి మేడం.